श्रीमात्रे नमः श्री महासरस्वत्यै नमः आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः आदित्याद नवग्रह देवताय नमः इष्टदेवता नमो नमः महासरस्वत्यै नमः। మనం ఈ రోజున నక్షత్ర బలం కార్యక్రమంలో పుష్యమి నక్షత్రం వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి విధి విధానాలు పాటించాలనే విషయం గురించి మనం తెలుసుకుందాం। ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు మంచి మేధస్సుతో ఉంటారు, మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు, మీరు ఏదైనా సాధించాలనే తపనతో ఉంటారు। కాబట్టి వీరికి సరైన ప్రోత్సాహం ఇస్తే వారు కోరుకున్న రంగంలో మంచి అద్భుతాలు సృష్టిస్తారు। ఈ పుష్యమి నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించాలి, శనివారం నియమాలు పాటించాలి। అలాగే శనివారం నవగ్రహాలను చోటకు వెళ్ళి ఆ శనీశ్వరుడికి నువ్వులు వేసి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు వేసి పూజ చేయండి, నల్లని వస్త్రాన్ని అక్కడ ఉంచండి। అలాగే శనివారం నాడు ఈ పుష్యమి నక్షత్రం వారు పూరీలు గారెలు ఇలా నూనెతో చేసిన వస్తువులు పేదవారికి ఆహారంగా సమర్పించండి। మీ యొక్క నక్షత్రం రోజున 10 మందికి అన్నదానం చేయండి, ఆ యొక్క శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది। అలాగే ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు మంగళవారం శనివారం కూడా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం, అక్కడ సింధూరం పూజ చేయించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన। అలాగే ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు దేవాలయంలో కానీ ఇంటి దగ్గరలో కానీ ఎక్కడైనా రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి శుభ్రం చేసి అక్కడ పసుపు వరిపిండి కలిపి ముగ్గుగా వేసి అక్కడ 3 తమలపాకులు పెట్టి అక్కడ చిన్న పసుపు గౌరీదేవిని చేసి అక్కడ పసుపు రంగు పువ్వులతో పూజించి ఆవునేతితో కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి రావి చెట్టుకి రోజు నీళ్లు పోయండి। మీకు అవకాశం ఉంటే రోజు 27 ప్రదక్షిణలు రావి చెట్టుకు చేయండి। ఈ పుష్యమి నక్షత్రం వారికి అంతా మంచిగా జరుగుతుంది। కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు అదేవిధంగా శనివారం నియమాలు పాటించడం, నూనెతో చేసిన వస్తువులు దానం చేయడం, రావి చెట్టు దగ్గర నీళ్లు పోసి పెంచడం, రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం, రావి చెట్టు దగ్గర సాయంత్రం పూట ప్రదోషకాల సమయంలో ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన। అలాగే ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించండి, శనివారం ఒంటిపూట మాత్రమే భోజనం చేయండి। మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పూట మాత్రమే భోజనం చేయండి, ఉదయం నుంచి ఉపవాసం ఉండండి। ఈ ఉపవాసం ఉన్న సమయంలో ఓం హం హనుమతే నమః ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి। ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు నేను ఒక శ్లోకాన్ని చెప్తాను, ఆ శ్లోకాన్ని మీరు గుర్తుపెట్టుకుని రోజు ఒక 7 సార్లు చదువుకోండి। నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం। నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే శ్లోకాన్ని నిరంతరం కూడా చదువుకోండి, మీకంతా కూడా మంచిగా జరుగుతుంది। అలాగే ఆంజనేయ స్వామి అంటే హనుమాన్ చాలీసా ప్రతిరోజు సాయంత్రం చీకటి పడడానికి ముందు సూర్యాస్తమయం తర్వాత హనుమాన్ చాలీసా రోజుకు 3 సార్లు కానీ 5 సార్లు కానీ ప్రదోషకాల సమయంలో పారాయణ చేయండి, మీకు సకల శుభాలు కూడా జరుగుతాయి। కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు మరిన్ని వివరాల కోసం మాకు కామెంట్ రూపంలో కానీ ఫోన్ చేయడం ద్వారా కానీ మీరు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుని మీ యొక్క దోష పరిహారం జరిపించుకోండి, మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది। కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించడం, ఆంజనేయ స్వామిని ఆరాధించడం, రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, రానివారు రోజు వినడం సాయంత్రం పూట అనేటటువంటివి మీకు చెప్పదగినటువంటి సూచన। ఇవి చేయడం వల్ల మీకు అంతా మంచిగా జరుగుతుంది। ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారికి మంచి జరగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి।